ఏంటి ఇటుకలే పేర్చారు అన్నీ రాళ్ళు ఇటుకలు పేర్చారు. ఇప్పుడు ఇటుకలు పేర్చారు కాదు, ఇదంతా ఎవరు ఇల్లు కట్టుకుంటే ఎంత చాలా మంచి ప్లేస్. మరి ఇంకేంటి ఇదంతా మరి రాళ్ళు కదా, చాలా ఇల్లు అవుతాయి కదా ఇవన్నీ. వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇది, యునెస్కో. నాకెంతవరకు తెలియదు ఇవన్నీ ఉన్నాయని. కింద రాళ్ళు కొండపైకి ఎక్కాలి. ఇది రుబ్బురాయి చేసుకోవచ్చు. ఇది సన్ని రుబ్బుకోవడానికి పచ్చడి. అది ఆఫీస్ మళ్ళీ చెప్పాలి. మరి అవి అలాగెందు పట్టుకున్నావు? ఏమో రాళ్ళు కొండ ఎక్కలేకపోతున్నాం. ఇంకే చాలా ఉంది పైకి ఎక్కడం. చెప్పులు ఎక్కిపోతే ఈజీగా. అవును, ఎక్కడ చెప్పులు ఇప్పి నాకు ఇప్పుడే ఉండు. పట్టుకుంటా అయితే బ్యాగ్ అయినా ఇచ్చి. ఊరి నాయన కొండ మీదకి ఎక్కలేకపోతున్నా. చూడు, ఇది బుద్ధుడు కూర్చుంటాడు ఇక్కడ. నీళ్ళు తాగడం పనికి వచ్చింది. బుద్ధుడు రాలేదు ఇక్కడికి. రాకంటే ఎందుకు కట్టారు ఇది? అదే మన పాత బ్రిడ్జ్. పాత బ్రిడ్జ్ ఏం కాదు, ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవ్వలేదు. అట్లా బయట విప్పాలి. ఇవన్నీ బుద్ధుడివేనా? అంటే బుద్ధుడి వైఫ్ ఇవిడా అంటే బుద్ధిజం పురాతన తల్లవి పగిలిపోయి పురాతన కాలం నాటివి. కళింగ సామ్రాజ్యం అప్పుడు అశోకుడు చేయించారు. బుద్ధుడికి బుద్ధిజం వచ్చినప్పుడు ఇవన్నీ చేశారు. నువ్వు చెప్తావా? పెడతాను వీడియో. చెప్తున్నాను కదా, నువ్వే చెప్పు. నీ దాంట్లో నువ్వే చెప్పు. ఈ చక్రాల్లో కనిపించినవన్నీ కూర్చోడానికి బుద్ధుడు మాంక్స్ దీని మీద కూర్చొని జపాలు చేసేవారు.
చెప్పాలంటే అదే మెడిటేషన్. మెడిటేషన్ అంటే ఇవి చెప్పి రాసుకోవాలి, ఇవన్నీ రాసుకొని చెప్పాలి. తర్వాత నువ్వే రికార్డ్ చేసి చెప్పి ఎన్నిటికి వేస్ట్ చేశారు ఇటుకలు. చూసారా, అది కనిపిస్తుంది మొత్తం నాగావళి, నాగావళి నది, పన్నాడ. అయినా నేను మళ్ళీ చెప్తాను కదా అందాక. చూసారా, ఇవన్నీ బౌద్ధ స్తూపాలు. సరే, కొండ మీదకి ఎక్కలేకపోతున్నాం, అంత పైకి ఉన్నాయి స్తూపాలన్నీ, బుద్ధుని తాలూకా స్తూపాలు. ఈ గట్లన్నీ ఏంటంటే ఇక్కడ మెడిటేషన్ చేసుకోవడానికి కట్టారు. అదంతా ఎదురుగా కనిపిస్తుంది వంశధార నది. ఈ చుట్టుపక్కల చాలా గ్రామాలు ఉన్నాయి, చిన్న చిన్న గ్రామాలు. వప్పంగి, వాడాడ, తర్వాత గార, సతివాడ, సాలిహొండ, ఇవి అన్నమాట. ఈ గ్రామాలన్నీ చుట్టుపక్కల ఉన్నాయి. చూసారా, చాలా కొండ పైకి రావాలి. బాబోయ్, ఎదండి, మేము ఒకసారి చూపిస్తాను. కింద నుంచి వచ్చామండి, అక్కడి నుంచి వచ్చాం. కింద నుంచి కొండ మీదకి ఎక్కినప్పటికీ మా తాతలు కనిపిస్తున్నారు. తాతలు, బుద్ధుడు అందరు కనబడుతున్నారు. బాబాయ్, చుట్టుపక్కల చూడండి ఎంత బాగుందో. చాలా పురాతనమైనటువంటి స్తూపాలు, కట్టడాలు. చూసారా, ఇది బుద్ధుని స్తూపాలు అన్నమాట. ఇవన్నీ అన్ని ఇటుకలు, పెద్ద పెద్ద రాళ్ళతో పేర్చేశారు. చూడండి ఎంత పెద్ద రాయిలు. ఈ రాళ్ళతోనే గోడలన్నీ పెట్టారు, ఇటుకలు. చూసారా, ఇదంతా ఎలా ఉందా, పై అందరు నిల్చున్నారు. ఇది స్తూపం. ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటారనమాట, చేసుకునేవారు. ఇక్కడ ఇది ఈ రౌండ్ ఉంది చూసారా. చూడండి, కొబ్బరి తోటలు, అరటి తోటలు, చెరకు, అన్నీ అంతర పంటలన్నీ వేస్తుంటారు. చూసారా, ఇది అందరు చూడడానికి వస్తున్నారు. ఈ రౌండ్ అన్నీ మెడిటేషన్ చేసుకోవడానికి కట్టారు. చూసారు, ఆ పైన వేణుగోపాల స్వామి యాత్ర అవుతుంటుంది. సాలిహొండ యాత్ర చాలా పెద్ద యాత్ర అవుతుంటుంది. చూడండి, చుట్టుపక్కల గ్రామాలన్నీ ఎంత బాగున్నాయి. మేము కింద నుంచి వచ్చాము, పైకి కొండ పైకి వచ్చాము. కనిపిస్తుంది వాటర్ అంతా, ఆ నీరంతా వంచుతారని. ఫ్లైట్లో ఉన్నట్టే అనిపిస్తుంది. అంత పైకి వచ్చాం, కొండ పైకి ఎక్కలేకపోయాం. అంత మెడిటేషన్